జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా కూడా ఆర్థిక సహకారం అందించి మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రతిసారి నేను అడుగుతూనే ఉండా, చాలా సందర్భాల్లో అడుగుతానే ఉండ, కానీ అతి కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన దేశానికి మన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుసు కదా, మన వార్తల్లోనే మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకు డబ్బులు కావాలంటే మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా ఇబ్బడముబ్బడగా వచ్చి పడతా ఉంటాయి నిధులన్నీ కూడా. వాడు ఎవడైనా సరే, కానీ మన దేశం కోసం, ధర్మం కోసం, ఒక మంచి పనికి అయ్యా మీ శక్తి మేరకు ఏదో ఒక చిన్న మొత్తాన్ని సాయం చేయమంటే చాలా మందికి మనసు రావడం లేదు. అవకాశం లేకపోతే సరే, అవకాశం ఉండి కూడా కొంతమందికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా డబ్బులు పంపించవచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉన్నాయన్నమాట, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. మనది ఫోన్పే నెంబర్ పనిచేయడం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఫోన్పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్లో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు ఏ నెంబర్కు ఫోన్పే చేయాలో నేను నెంబర్ ఇస్తాను, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మొదటి విడత పోలింగ్ మొన్న 23వ తారీఖున అయితే జరిగింది. మొత్తం 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడతలో పోలింగ్ అయితే పూర్తయిందనమాట. ఈసారి ఈ మొదటి విడత జరిగినటువంటి పోలింగ్ లో ఏకంగా 93% ఓట్లు పోలవడం విశేషం అనమాట. ఇదే మామూలు విషయం అయితే కాదు. ఇది కేవలం ఒక పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే కాకుండా మొత్తం మన దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓరేనాయన, ఏంది అది ఓట్లు వేసినట్ట? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ వాసులంతా కూడా అది ఏదో యుద్ధానికి పోయినట్టు పోయినారు ఓటేసేదానికి. ఎందుకోసం? అక్కడ ఉన్నటువంటి సూడో సెక్యులర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం. ఏమైనా హ్యాట్స్ ఆఫ్ రా స్వామి వాళ్ళందరూ కూడా. ఇక ఈ 152 స్థానాలలో మన భారతీయ జనతా పార్టీ ఈసారి 120 స్థానాల వరకు కైవసం చేసుకుంటుందని చెప్పేసి విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ టైగర్ అయినటువంటి సువేందు అధికారి అయితే మొదటి విడతలోనే బీజేపీ 125 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పేసి కొండ బద్దలు కొట్టాడు. నాకైతే పక్కా నమ్మకం ఉండదు ఈసారి మమతా బేగం ఓడిపోయి మొట్టమొదటిసారి బీజేపీ అక్కడ జెండా ఎగరేస్తుందని చెప్పేసి. మీకు అనిపిస్తుందా? ఏది ఏమైనప్పటికీ ఈ మొదటి విడత ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇక రెండో విడత పోలింగ్ జరగాల్సి ఉండాలి. ఈ రెండో విడత పోలింగ్ ఈ నెల 29వ తారీఖున జరగనున్నదన్నమాట. అయితే పశ్చిమ బెంగాల్లో మొత్తంగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 148. అంటే 148 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నటువంటి పార్టీనే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాదన్నమాట. ఇక రెండో విడత ఎన్నికల కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రంగంలోకి దిగినారు. ఈ సందర్భంగా మన అమిత్ షా గారు మాట్లాడుతా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మూతపడిన లేదా ఇతర రాష్ట్రాలకు తరలిపోయినటువంటి అన్ని పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. చూడండి, దానివల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో. ఇకపోతే బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం హయాంలో వసూళ్ల మాఫియా, సిండికేట్ రాజ్, అలాగే అవినీతి కారణంగా వేలాది పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయని లేదా బయటికి వెళ్ళిపోయినాయని చెప్పేసి ఆయన అయితే విమర్శించారు. విమర్శించడం అని కాదు, కానీ అది వాస్తవమే కదా. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పరిశ్రమలను తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా మారిందని, ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మెరిట్ ఆధారిత ఉద్యోగాలను యువతకు కల్పిస్తామని ఆయన అయితే ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కొత్త ఇండస్ట్రియల్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తెలిపినారన్నమాట. బెంగాల్లో కొనసాగుతున్నటువంటి బైఫోర్ ట్యాక్స్ అంటే మేనలుడి పన్ను అర్థమవుతుందా? అంటే ఈ మమతా బేగం మేనలుడు ఉన్నాడు ఒక ఆయన, అభిషేక్ బెనర్జీ అని చెప్పేసి, ఆయన ఈ పన్ను అంతా కూడా వసూలు చేస్తూ ఉంటాడు అనమాట. అది అలాగే కట్ మనీ సంస్కృతిని పూర్తిగా రూపుమాపుతామని చెప్పేసి మన అమిత్ షా గారు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ను మళ్ళీ ఒకప్పటిలాగా పారిశ్రామికంగా అగ్రపదంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని, బెంగాల్ ప్రజలు మే 5వ తేదీన బీజేపీ ప్రభుత్వాన్ని
ఎన్నుకోవాలని చెప్పేసి ఆయన అయితే కోరినారు. ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా, తృణమూల కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా వ్యతిరేక పార్టీ, కానీ భారతీయ జనతా పార్టీ మహిళా నేతృత్వంలోనే అభివృద్ధి నమూనా పైన పనిచేస్తుంది. మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఏళ్ల తరబడి పడుతున్నటువంటి కష్టాల నుంచి మేము బెంగాల్కు విముక్తి కల్పిస్తాం. తృణమూల కాంగ్రెస్ పార్టీ భయం నుంచి విముక్తి, తృణమూల కాంగ్రెస్ పార్టీ అవినీతి నుంచి విముక్తి, టీఎంసీ సిండికేట్ నుంచి విముక్తి, ఆడబిడ్డలపైన జరుగుతున్నటువంటి అకృత్యాల నుంచి విముక్తి, వలసల ఒత్తిడి నుంచి విముక్తి, నిరుద్యోగం నుంచి విముక్తి, చొరబాటుదారుల ఆక్రమణల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. ఇంకా మన మోడీ గారు మాట్లాడుతా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు వేస్తే ఆడబిడ్డలపైన టీఎంసీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అకృత్యాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పేసి మన మోడీ గారు హామీ ఇచ్చారు. పెద్ద ఆయన హామీ ఇచ్చా అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇకపోతే మహిళలు రాత్రిపూట బయటకు రావద్దని చెప్పేసి బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధాని మోడీ గారు తీవ్రంగా తప్పుపట్టినారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసినటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అత్యాచారం ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తా, ఆ ఘోరమైనటువంటి నేరానికి టీఎంసీ పార్టీయే బాధ్యత వహించాలని చెప్పేసి మోడీ గారు స్పష్టం చేశారు. బాధితురాలి తల్లిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినట్లు ఆయన అయితే వెల్లడించారు. చూడండి, వాళ్ళ అమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ ఇదే మామూలు విషయం కాదు కదా. పశ్చిమ బెంగాల్లో మహిళలంతా కూడా న్యాయం కోరితే ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్తాంది. ఆ తల్లి తన కూతుర్ని డాక్టర్గా చూడాలనుకునింది, కానీ ఈ టీఎంసీ కూతుర్ని మాత్రం ఈ కన్నతల్లికి దూరం చేసింది. కానీ మేము ఆ బాధిత తల్లిని మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాము. సందేశ్ ఖలీ బాధితురాలికి కూడా నాయకత్వం వహించేటటువంటి అవకాశం కల్పించామని చెప్పేసి మోడీ గారు తెలియజేశారు. తొలి విడత పోలింగ్లో ప్రజలు చూపించేటువంటి ఉత్సాహం రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి మన మోడీ గారితే స్పష్టం చేశారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ ఎన్నికలు బెంగాల్లో భయం అలాగే అవినీతి నుంచి విముక్తి చేస్తాయని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు. సందేశ్ ఖలీ ఘటనలు అలాగే ఆర్జికర్ వైద్య కళాశాల కేసు గురించి ఆయన ప్రస్తావిస్తా, పశ్చిమ బెంగాల్ మహిళల భద్రత విషయంలో టీఎంసీ ఘోరంగా విఫలమైందని చెప్పేసి విమర్శించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, ఒకవేళ ఏమన్నదిలే వస్తుంది, కానీ మహిళలపైన జరిగినటువంటి అఘాయిత్యాల కేసులన్నింటినీ కూడా తిరిగి విచారిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇకపోతే మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రతి సంవత్సరం కూడా 36,000 నగదు బదిలీ చేసేటటువంటి మాతృశక్తి భరోసా కార్డును ప్రవేశపెడతామని చెప్పేసి ఆయన అయితే ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయని, టీఎంసీ వాళ్ళు వాళ్లకు నకిలీ పత్రాలు సృష్టిస్తూ అండగా నిలబడుతున్నారని, మేము అధికారంలోకి వస్తే సిఏఏ ద్వారా పౌరసత్వం ఇచ్చేటటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తామని మన మోడీ గారు అయితే స్పష్టం చేశారు. ఇకపోతే కలకత్తా మెట్రో విస్తరణ, విమానయాన అనుసంధానం అలాగే పారిశ్రామిక పునరుద్ధరణ వంటి ప్రాజెక్టుల ద్వారా పశ్చిమ బెంగాల్ను మళ్ళీ అభివృద్ధి పదంలోకి తెస్తామని మన మోడీ గారు హామీ ఇచ్చారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారో ఆ విషయాలన్నింటినీ కూడా మన ప్రధాని మోడీ గారు అలాగే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు విస్పష్టంగా బెంగాల్ ప్రజలకు వివరించడం విశేషం అన్నమాట. అదే విషయం అయితే మిత్రులారా, ఇలాంటి మరిన్ని రాజకీయ అలాగే సామాజిక విశ్లేషణలు, తాజా వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోను ఫేస్బుక్ గ్రూప్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.